చేవెళ్ళ ఆసుపత్రికి అక్కడికి తీసుకొచ్చినటువంటి మృతులు తీసుకొచ్చారు, అలాగే మృతి చెందినటువంటి వ్యక్తులు తీసుకొచ్చారు, అలాగే క్షతగాత్రులు కూడా అక్కడ ఉన్నారు. ఇప్పుడిప్పుడే ప్రభుత్వ ఆసుపత్రిలోకి మీడియాను కూడా అనుమతించినట్టు తెలుసు. మనకు తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రంజిత్ అందిస్తారు. రంజిత్, చెప్పండి. ఇప్పటికే చూసుకుంటే దాదాపు అంటే 21 మంది కూడా మృతి చెందినట్టుగా కూడా చెప్తున్నారు. దాంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే 10 నెలల చిన్న పాపతో పాటుగా 13 మంది పెద్దలు, 5 మహిళలు, దాంతో పాటుగా డ్రైవరు, బస్సు డ్రైవరు, టిప్పర్ డ్రైవర్తో పాటుగా ఆర్టీసీ డ్రైవర్ కూడా మృతి చెందినట్టుగా కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ సంఘటన స్థలానికి కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ కూడా ఇక్కడ రోడ్లు విస్తరణ లేకపోవడము, దాంతో పాటుకు వచ్చేసి ఘటన జరగడానికి ప్రధాన కారణం కూడా ఈ ఇరుకైన రోడ్లు, దీని అభివృద్ధి లేకపోవడం అని చెప్పేది కూడా స్థానిక ఉన్న ప్రజలు తిడుతున్న పరిస్థితులు అనేది మనకు కనపడుతుంది. ముఖ్యంగా ఏదైతే ఈ మనము విజువల్లో చూసినట్లయితే వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి బయటపడ్డ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మన విజువల్లో చూడొచ్చు. మనకు విజువల్లో చూసినట్లయితే ఆ పిల్లలు వచ్చేసి చిన్న పిల్లలు వచ్చేసి ఆ ప్రాణాలతో బయటపడ్డ విషయం అనేది కూడా మనకు విజువల్లో కనబడుతుంది. దాంతో పాటుగా ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ ఘటన జరగడానికి గతంలో జరగడంతో పాటుగా ఇప్పుడు కూడా జరిగింది. ఈ 2 సార్లు జరిగినప్పటికీ దీనిపైన వచ్చేసి ఎందుకు దీన్ని విస్తరణ చేయలేదు అని కూడా చెప్తున్న పరిస్థితి అనేది కూడా క్లియర్గా కనబడుతుంది. ఇప్పటికే కూడా ఘటనా స్థలానికి సబితా ఇంద్రారెడ్డి గారు కూడా సంఘటన స్థలానికి సబితా ఇంద్రారెడ్డి గారు చేరుకొని కూడా లోపలికి మృతదేహాల దగ్గరికి వెళ్ళి కూడా పరామర్శించినట్టు, అంటే అసలు ఘటన ఎలా జరిగింది, ఏ సమయంలో జరిగింది అనేది కూడా అన్ని విషయాలను కూడా తెలుసుకున్నట్టుగా చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహంగా ఇంత పెద్ద దారుణం జరుగుతుంటే ఇటు ప్రభుత్వం ఏం చేస్తుందనే తీరుపైన కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు. కాకపోతే ఎక్కడికక్కడికి మన పోలీసులు వచ్చేసి మొత్తం మీడియా పీపుల్ కొంచెం ప్లీజ్ కోఆపరేట్ చేయండి, కొంచెం గాడ నిలబడండి, అందరిని అక్కడికి పంపిస్తాం భయ్య, అర్థం చేసుకోండి భయ్య ప్లీజ్. అక్కడ సంపు దగ్గరికి వెళ్ళి అర్థం చేసుకోండి భయ్ ప్లీజ్ ప్లీజ్. రోజు యాక్సిడెంట్ ఈ రోడ్డు పైన మా పొలాలు ఇవన్నీ మా ఏరియా మా కాబట్టి. నా పేరు జనార్దన్, నేను మాజీ ఉప సర్పంచ్ మిర్జాగూడ మా గ్రామం. మాజీ మంత్రి రెడ్డి, దాంతో పాటుగా పైలట్ రోహిత్ రెడ్డి కూడా ఘటనా స్థలానికి వచ్చారు. మీడియాతో మాట్లాడడానికి కూడా కుటుంబ సభ్యులు కొంచెం చూసి నడవండి. కుటుంబాలంతా చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందాక ఒక తండ్రి మాట్లాడుతూ కూడా చెప్పారు.
తీసుకొచ్చారు. మరి కాసేపట్లో ఇక్కడ వైద్యులు పోస్ట్ మార్టం సంబంధించిన ప్రక్రియ ప్రారంభించబోతూ ఉన్నారు. వైద్య బృందాలను కూడా పోలీసులు కుటుంబ ప్రమాదాలు జరిగాయి గతంలో కేసు ఉండడంతో కొంత ఈరోజు దాదాపు 20 మంది ప్రాణాలను ప్రమాదం 20 మంది జీవితాలను ఆగం చేసిన పరిస్థితి చేరుకుంటున్న ప్రమాదం సూపర్ లోడ్ మీద పడడంతో ఇక్కడ మృతుల సంఖ్య కూడా పెరిగింది. రైట్, మీర్జాగూడ బస్సు ప్రమాదం సంబంధించి మొత్తానికి ఏదైతే క్షతగాత్రులు కావచ్చు, ఏదైతే ఆసుపత్రి ప్రాంగణంలో రోదనలు మిన్నంటుతున్నాయి. బంధువులు ఏదైతే మృతి చెందినటువంటి బంధువులకు ఏదైతే శోకసంద్రంగా మారింది ఆసుపత్రి ప్రాంగణం అంతా. ఏదైతే మృతి చెందినటువంటి బంధువులను మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా పరామర్శిస్తున్నారు, వాళ్ళని ఓదారుస్తున్నారు. వాళ్ళు ఎంత ఏడ్చినా కూడా వాళ్ళ తక్కువే మొత్తానికి వాళ్ళ ఏడుపును కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే వాళ్ళ యొక్క ఆవేదన కావచ్చు, వాళ్ళ యొక్క బాధ వర్ణనాతీతంగా ఉంది. ఇక్కడ ఏదైతే ఆసుపత్రి ప్రాంగణం అంతా కూడా మొత్తానికి శోకసంద్రంగా మారినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఏదైతే అక్కడ పిల్లల్ని కూడా ఉన్నారు, పిల్లల్ని చూస్తున్నాం. పిల్లలు కూడా బస్సులో వీరు క్షేమంగా బయటపడ్డారు, చిన్న చిన్న గాయాలతోటి బయటపడ్డారు పిల్లలు. వాళ్ళను కూడా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శిస్తున్నారు. వారి గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా ఉన్నారు ఏంటనే, పిల్లలు సంబంధించి ఎలా ఉన్నారు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ పక్కన కూడా
వైద్యులు కూడా ఉన్నట్టున్నారు. వైద్యులను కూడా అడిగి తెలుసుకుంటున్నారు వారి పరిస్థితి ఏంది, ఎలా ఉన్నారు ఏంది అనేది. పిల్లలతో మాట్లాడే ప్రయత్నం కూడా సబితా ఇంద్రారెడ్డి చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. మొత్తానికి ఆసుపత్రి ప్రాంగణం అంతా కూడా శోకసంద్రంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి దాదాపు 24 మంది వరకు చనిపోయినట్టు మనకు సమాచారం ఉంటుంది. 24 మందికి సంబంధించినటువంటి మృతులకు సంబంధించి బంధువులు కూడా మొత్తానికి ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఒక్కొక్కరుగా వారి రోదన మాత్రం వర్ణనాతీతంగా ఉంది. ఏదైతే అనుకోకుండా సడన్గా జరిగినటువంటి ఈ యాక్సిడెంట్లో మృతి చెందడంతో కుటుంబ సభ్యులంతా కూడా పెద్ద ఎత్తున వారి యొక్క రోదనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఆసుపత్రి ప్రాంగణం అంతా కూడా నేను మనకున్నది నిజం మీదిలో పరిశాలంటే మొట్టల పంచాయతీ డైలీ 4 వెళ్తాం సార్. డైలీ మిస్ అయింది రోజు చాలా మాట్లాడలేదు. ఏం సార్ ఎడవకుండి అంటున్నారు. నా గర్భం కాలిపోయినట్లు మేము ఎడవలేంటే మళ్ళా దొరకతారు సార్ మాకు. రొట్టె కట్టుకొని ఎక్కడైనా ఊరకుండా పోయి లెక్కిన గుట్టగా దొరకదు మాకైతే. అసలు మేము ఎట్లా ఉంటున్నామో మా ఇంట్లో మేమే ఉంటుండే సార్. కడుపు కొట్టకు పొద్దుగల లేచి ఊరకుండా వచ్చి పని చేసుకున్నారు. ఆమెకి 2 బిడ్డలు ఉన్నారు సార్. ఒక కొడుకు ఉన్నారు. ఇంకా వాళ్ళ బిడ్డలు గిట్ట రాలేదు. వాళ్ళకి తెలియదు ఇంకా సార్. ఇంకా ఎవరు ఏం చెప్పలేరు. తల్లి లేని పిల్లలు అయిపోయారు. వాళ్ళు గిట్ట వాళ్ళే ఎవరు చూసుకోవాలి సార్. కాళ్ళకు చేతులకు వైద్య శాఖ అధికారులకు అందుబాటులో ఉన్న మంత్రులు కూడా సివిల్ ప్రభుత్వ ఆసుపత్రికి మా పొద్దుగాల నుంచి తెలిసినప్పటి నుంచి ఫోన్ల మీద ఫోన్ చేస్తే ఇక అందరినీ ఫోన్ లేపుతున్నారు. వీళ్ళు ఇద్దరు ఎందుకు లేపుతలేరని మా వాళ్ళకి తోలిచ్చారమ్మ పొద్దుగాల. ఆడ ట్రాఫిక్ జామ్ అయిన లోపలే హాస్పిటల్ కి వేసుకొచ్చిరని చెప్పిన. ఇక్కడనే వచ్చేసినాం. ఇక డైరెక్ట్ మాకు తెలియదు ఈడు దాకా ఉన్నదని. వారికి సమాచారం అందించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒక్కొక్కరిగా మృతుల కుటుంబాలు కూడా ఆసుపత్రికి చేరుకుతున్న పరిస్థితి. ఇప్పటికే సెక్రటరియట్లో ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఏదైనా సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇక్కడ ప్రస్తుతం కేరళ ప్రభుత్వ ఆసుపత్రి అయితే ఒక్కొక్కరిగా వైద్య కుటుంబ సభ్యులు చేరుకుంటున్నారు. గొడకొస్తూనే ఉండు ఇద్దరు వ్యవహారం టర్నింగ్ అసలు ఎంత స్పీడ్ వండి సైడ్ గొడకొస్తూనే ఉండు ఇద్దరు వ్యవహారం టర్నింగ్ అసలు ఎంత స్పీడ్ వండి సైడ్ గొడకొస్తూనే ఉండు ఇద్దరు వ్యవహారం టర్నింగ్ అసలు ఎంత స్పీడ్ వండి సైడ్